సముద్రపు అలల ఘోషలో తన కర్తవ్య సమాప్తిని ఆలకిస్తున్నాడు కృష్ణుడు. అవతార లక్ష్యం సిద్ధించింది. లోకానికిప్పుడు ఆయన బాహుబలం కాదు, ఆత్మబలం కావాలి. కురుక్షేత్ర రణస్థలి నుండి ద్వారక ప్రశాంతత వరకు సాగిన మహాప్రస్థానమిది. ధర్మాన్ని ప్రతిష్ఠించిన ఆ చేతులు ఇప్పుడు మౌనంగా విశ్రాంతిని కోరుకుంటున్నాయి. నేను లేని లోకం చీకటి కాదు, నేను చూపిన వెలుగులో నడిచే కొత్త ఉదయం. తన అడుగుల గుర్తులను అలలకు వదిలేస్తూ తీరం వెంబడి ఏకాంతంగా సాగుతున్నాడు మాధవుడు. అక్కడ నిలబడి ఉన్న ఉద్ధవుడి కళ్లలో ఆవేదన, తన స్వామి తనను వీడి వెడుతున్నాడన్న భయం. కృష్ణుడు మందహాసంతో అతని వైపు చూశాడు. అది వీడ్కోలు కాదు, ఒక గొప్ప బాధ్యత అప్పగింత. ఉద్ధవా, ఆసరాగా నిలిచే చెట్టు తప్పుకుంటేనే విత్తనం తనంతట తానుగా వృక్షమవుతుంది. మానవాళి తన స్వయం శక్తిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. తన మురళిని ఉద్ధవుడికి అందిస్తూ సృష్టిలోని రాగాన్ని తనలోనే నింపుకున్నాడు. శబ్దం నుండి నిశ్శబ్దంలోకి, ఆకారం నుండి నిరాకారంలోకి ఆయన ప్రయాణం మొదలైంది. ప్రభాస తీరంలోని దట్టమైన వనంలోకి కృష్ణుడు అడుగుపెట్టాడు. చంద్రవంక ఆకాశంలో మెరుస్తుండగా ప్రకృతి మొత్తం ఒక మహాయోగికి స్వాగతం పలుకుతోంది. ఒక పురాతన అశ్వత్థ వృక్షం కింద యోగముద్రలో కూర్చున్నాడు జగన్నాథుడు. కళ్ళు మూసుకున్న ఆ పరమాత్మ లోకమంతా తానై విస్తరించే అద్భుత ఘట్టమది. ఉద్ధవుడు ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. ఇప్పుడు అతనిలో భయం లేదు. స్వామి భౌతికంగా లేకపోయినా ఆయన బోధించిన ధర్మం తన గుండె చప్పుడుగా మారిందని అతను గ్రహించాడు. వెనకడుగు వేయడమంటే వదిలి వెళ్లడం కాదు, ఇతరులు ముందుకు సాగడానికి దారి ఇవ్వడం. నిజమైన మార్గదర్శకత్వం ఇతరులను తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తుంది.